ಉಪವಾಸ ಮಾಡ್ಬೇಕು, ಪ್ರೇಯರ್ ಮಾಡ್ಬೇಕು, సేವೆ ಮಾಡ್ಬೇಕು, ಕೇರ್ಸಲ್ ನಡೆಸಬೇಕು. ಗೊತ್ತಿದ್ದು ಮಾಡದೇ ಇರೋದು ಪಾಪ. పని చేయాలి, వాక్యం మోదాలి, ప్రార్థన చేయాలి ಅಂತ తెలిసి కూడా అక్కడ చేయకుండా ఉండేది అది పాపం. అది ಬೈಬಲ್ ವಾಕ್ಯ ಹೇಳ್ತದೆ ಗಲಾತ್ಯ ಪುಸ್ತಕದಲ್ಲಿ ಏನಂತ, ಒಳ್ಳೆಯದನ್ನು ತಿಳಿದು ಮಾಡದೇ ಇರುವನು ಪಾಪಕ್ಕೊಳಗಾಗಿದ್ದಾನೆ. దేవుని వాక్యం చెప్తుంది మంచిది తెలిసి కూడా చేయకుండా ఉండేవాడు పాపానికి గురి అవుతాడు అని. ಗೊತ್ತಿದ್ದು ಮಾಡದೇ ಇರೋದು ಪಾಪ, తెలిసి కూడా చేయకుండా ఉండేది అది పాపమే. హల్లెలూయా. ಸಭೆಯಲ್ಲಿ ಒಂದು ಕೆಲಸ ಇದೆ, ಕೆಲಸ ನಡೀತದೆ, ಅದನ್ನ ಮಾಡದೇ ಇರೋದು ಪಾಪ. సంఘంలో ఒక పని నడుస్తా ఉంది, అది తెలిసి కూడా చేయకుండా ఉండేది అది పాపం. అది ఎందుకంటే ఇది మన సంఘము, ఇది మన సంఘము, ಕೊಟ್ಟಂತ ಸಭೆ, దేవుడు ఇది మనకిచ్చిన సంఘము. ಎಲ್ಲರೂ ಅಂಗಗಳಾಗಿದ್ದೇವೆ. ఈ సంఘంలో మనం అందరూ అంగాలుగా ఉంటాము. ಎಷ್ಟು ಅಂಗಗಳಿದೆಯೋ ಅದೇ ರೀತಿ ಸಭೆಯಲ್ಲಿ ನಾವೆಲ್ಲ ಅಂಗಗಳಾಗಿದ್ದೇವಂತೆ. మన శరీరంలో మనం అంగాలుగా ఎలాగ ఉంటామో అలాగే ನಾವೆಲ್ಲರೂ ಕೂಡ ಕಾರ್ಯ ಮಾಡಬೇಕು. అవన్నీ కూడా కార్యం చేయాలి. ಯಾವುದು ಕೆಲಸ ಮಾಡಲ್ಲ, ಯಾವುದೇ పని చేసలేదు, ಮುರಿದು ಹೋಗೋದು ಕೆಲಸ ಮಾಡಲ್ಲ.